ఓటీటీలో అమెజాన్లో అందరినీ ఎంటర్టైన్ చేసి అండ్ ఎక్కడ చూసినా సోషల్ మీడియా మొత్తం కూడా ఇన్స్టాలో అంత వైరల్ అయింది. ఈ సినిమా అంతకి మించి 100 రెట్లు 1000 రెట్లు ఇంకా 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 సూపర్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో మన వాళ్ళందరి బ్లెస్సింగ్స్ నీకు ఎప్పటికీ ఉంటాయి. మెయిన్గా మీడియా సపోర్ట్ అయితే మన 1000 వాళ్ళకి ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 1000 వాళ్ళ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన సుమన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నమస్తే, గుడ్ ఈవినింగ్. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇటు వచ్చేసిన పెద్దలకి, మిత్రులకి, స్టేజ్ మీద ఉన్న అందరికీ, యూనిట్లో ఉన్న అందరికీ, ముఖ్యంగా హీరో అమిత్కి, హీరోయిన్ నవితాకి, విలన్ షారుఖ్ గారికి, మొత్తం అందరికీ నమస్కారం. సో సినిమా గురించి అన్నీ అఫ్జల్ గారు చెప్పేశారు అండ్ మనం ట్రైలర్ కూడా చూసాం. సో హీరో అమిత్ గురించి ఇంకా మనం చెప్పాల్సింది ఏం లేదు. అన్ని క్వాలిటీస్ అన్నీ ప్యాక్డ్, కాంబో ప్యాక్ హీరో రెడీగా ఉన్నారు. సో అన్ని టాలెంట్ చూపించేశారు. అలాగే డైరెక్షన్కి వచ్చేటప్పటికి నాకు ఈ సినిమా మా మేనేజర్ వెంకట్రావు ఇట్లా ఒక సినిమా గురించి చెప్పారు. అయితే సరే మాట్లాడతానని చెప్పాను. సరే లైన్లో అఫ్జల్ వచ్చారు, నాకు లైన్ స్టోరీ చెప్పారు. సంథింగ్ డిఫరెంట్గా ఉంది, ట్రై చేద్దాం అని అనుకున్నాను. సో తర్వాత ప్రొడ్యూసర్ ఎవరు అని చెప్పాను. సో ప్రొడ్యూసర్ వచ్చి ఒక ముస్లిం అండి ఇట్లా అది అన్నారు. సరే ఓకే అని చెప్పాను. సో తర్వాత మిగతాన్ని ఎంక్వైరీ చేసినప్పుడు చాలామంది ముస్లిమ్స్ ఉన్నారని తెలిసింది. సో నేను మా వెంకట్రావు చెప్పాను, తప్పనిసరిగా ఈ పిక్చర్ మనం చెయ్యాలి, ఏ డేట్ ఇచ్చినా ఎలా ఇచ్చినా చెయ్యాలి. ఎందుకంటే నాకు ఎంతోమంది అభిమానులు ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళు ప్రతి ఫ్రైడే ప్రతి జుమ్మాకి నాకు ఏంటంటే మెసేజెస్ వస్తుంటాయి, నేను వాళ్ళకి ఇస్తుంటాను. సో నేను కూడా ఏంటంటే వాళ్ళకి ఏదో చేయాలని చెప్పి ఈరోజు నేను స్టేజ్ మీద చెప్తున్నానండి. ఈ పిక్చర్ ఒప్పుకోవడానికి ఇంకో కారణం ఏంటంటే టోటల్ ఒక ముస్లిం కమ్యూనిటీ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. ఒక ముస్లిం డైరెక్టర్, ఒక ముస్లిం హీరో, ఒక ముస్లిం ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్ అయినారు కాబట్టి నేను ఈ పిక్చర్ ఒప్పుకోవడం జరిగింది. సో వాళ్ళు ఇంకా ముందుకు రావాలి. ఎంతోమంది ముస్లిమ్స్ కూడా వాళ్ళు అవకాశాలు, అంటే టాలెంట్ ఉన్న వాళ్ళకి వాళ్ళు అవకాశాలు ఇవ్వాలి. అండ్ డెఫినెట్లీ ఈ సినిమా చాలా బాగా ఆడుతుంది నమ్మకం ఉంది. ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ స్టోరీ ఆయన అఫ్జల్గా సెలెక్ట్ చేశారు. ఎందుకంటే నా క్యారెక్టర్ వరకు చాలా డిఫరెంట్, అది నాకు కొంచెం ఫ్రెష్ అయ్యేది. సో ఇందాక అఫ్జల్ చెప్పారు నేను ఎక్కడ ఇంటర్ఫియర్ చేయలేదు సెట్లో అని అన్నారు. సో నేను జనరల్గా ఏంటంటే ఒప్పుకోవడానికి ముందు చాలా ఆర్గ్యుమెంట్లు ఉంటాయి. అదేందుకు, ఇదేందుకు, అడ్రస్ ఎందుకు, ఇదే ఎందుకు ఉంటాం. వన్స్ ఒప్పుకున్న తర్వాత అది చిన్న డైరెక్టర్ అయినా పెద్ద డైరెక్టర్ అయినా ఒప్పుకున్న తర్వాత నేను అక్కడ చాలా సైలెంట్గా ఉంటాను. ఏదైనా డౌట్ వస్తే తప్ప వాళ్ళు ఏం చెప్తారో అదే నేను చేసుకొని పోతాను. ఎందుకంటే ఇంకా నేను ఆర్గ్యూ చేసి ఇంకా దాని గురించి క్లారిఫికేషన్ కాదు. 800 సినిమాలు అయిపోయింది, 47 సంవత్సరం ఇండస్ట్రీలో ఉండి ఇంకా డౌట్లు అడగడం అవన్నీ కాదు. బట్ ఎక్కడైనా ఇబ్బందిగా ఉంది, ఒక వల్గర్ డైలాగ్ కానీ వల్గారిటీ అని ఉన్నప్పుడు మటు అదే మాదిరి మతం గురించి, కులం గురించి ఏదైనా వస్తే మట్టుకి నేను అక్కడ ఆపుతాను. ఎందుకంటే మనం అందరూ కలిసి ఉండాలి, అందరూ ముందుకు వెళ్ళాలి, అందరూ లైఫ్లో హ్యాపీగా ఉండాలి. సో సినిమా అనేది ఒక చాలా పవర్ఫుల్ మీడియా. మనం ఏదైతే చెప్తున్నామో సినిమాలో 4 షో అయితే 3 షోలు అయితే అది వస్తూనే ఉంటుంది. టీవీ సీరియల్ అయితే ఒకసారే వస్తుంది. చాలా వరకు పొలిటికల్ కానీ బిజినెస్ కానీ ఏదైనా మార్పు చేయాలంటే మూవీ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. సో అంచేత చాలా జాగ్రత్తగా ఉంటుంది. అదర్వైజ్ ఐ డోంట్. అండ్ ప్రొడ్యూసర్గా చెప్పాలంటే నాకు ఎటువంటి ఒక ప్రాబ్లం ఇవ్వలేదు. అడిగిందంతా వాళ్ళు హ్యాపీగా ఇచ్చారు, చాలా మర్యాదతో, చాలా అభిమానంతో ఇచ్చారు. సో నో కంప్లైంట్స్ అండి. సో ఈరోజు నాకు బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళ తండ్రిని, అంటే తండ్రి గారిని ఇద్దరిని పిలిచి స్టేజ్ మీద గౌరవంగా కూర్చోపెట్టి తల్లిదండ్రిని మర్చిపోకుండా ఆ ఒక సెంటిమెంట్, ఆ ఒక మర్యాద, గౌరవం, అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం, వాళ్ళని ఏ విధంగా గౌరవించాలని చెప్పి చేయడం నిజంగా ఇది అందరూ ఫాలో అవ్వాలి. కొందరు చాలా ఫంక్షన్స్లో చూశాను, తల్లిదండ్రులు ఉంటారు కానీ అక్కడే ఉంటారు కానీ స్టేజ్ మీద పిలవరు. వాళ్ళు చూస్తుంటారు పాపం. బట్ ఈరోజు పిలిచి మా తండ్రి గారు అని చెప్పి పరిచయం చేయడం నిజంగా అది చాలా గ్రేట్ విషయం. అండ్ ఇంకా టెక్నికల్గా వచ్చేటప్పటికి కెమెరామ్యాన్ చందు, నేను ఆ రోజు కూడా చూశాను, చాలా బాగా గుడ్ టెక్నీషియన్. ఈరోజు ఆయన చెప్పినట్టు స్క్రీన్ మీద ఒక ప్రోడక్ట్ని బాగా చూపించాలి అంటే మామూలుగా ఉన్న ప్లేస్ని కూడా లైటింగ్తో చాలా బాగా చేశారు, చాలా స్పీడ్గా కూడా వర్క్ చేశారు. అండ్ మ్యూజిక్ సాంగ్ ప్రతి సినిమాలో పరీక్ష ఎవరికి వస్తుందంటే మ్యూజిక్ డైరెక్టర్కి వస్తుంది. ఎందుకంటే చాలా సాంగ్స్ ఉంటాయి. సో ఆ చాలా సాంగ్స్ నుంచి డిఫరెంట్గా ఒకటి ఇవ్వాలంటే మ్యూజిక్ డైరెక్టర్కి చాలా కష్టం. సో వంశీ ఇప్పుడు నేను విన్న 2 సాంగ్స్లో చాలా డిఫరెంట్గా ఇచ్చారు, చాలా బాగుంది. డెఫినెట్లీ ఇది మాస్ దీనికి బాగా ఎంటర్ అవుతుంది. అండ్ ఆల్సో రైటర్ గారు గౌస్ గారు ఉన్నారు ఇక్కడ, సో ఆయనకి, అండ్ ఆల్సో ఆల్ ది పీపుల్ ఓవర్ హియర్ అండి, ది టెక్నీషియన్స్ అందరూ, నేను షూటింగ్ చూశాను, అందరూ కలిసి చాలా బాగా వర్క్ చేశారు. సో అలాగే హీరోయిన్ నవిత ఇక్కడ ఉంది.
సో ఆవిడ కొంచెం చూశాను, మరి సినిమా చూస్తే కానీ నేను చెప్పలేను. సో డెఫినెట్లీ ఆవిడకి కూడా ఒక మంచి భవిష్యత్తు ఉంది. అండ్ మా మిత్రుడు మోహన్ గౌడ్ గారు వచ్చినారు, ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ అండి, అండ్ డిస్ట్రిబ్యూటర్ ఆదినారాయణ గారు ఉన్నారు. సో చాలా ధన్యవాదాలు చెప్పాలి ఆదినారాయణ గారికి, బికాజ్ ఈ పిక్చర్లో ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని ఆయన ఇంత ముందుకు వచ్చారు. సో ఏం లేదండి, ఈ సినిమా అంతా బాగానే ఉందండి, రిలీజ్ అవుతుంది. మనం ఎట్లా పెళ్ళికి వెళ్తే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మీద అక్షంతలు వేస్తాం, అదే మాదిరిగా మీరందరూ ఆశీర్వాదాలు ఈ సినిమా మీద వేయాలి. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. 1000 వాళ్ళ సినిమా 1000 షోస్లో 1000 crore రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ పిక్చర్లో అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్. థ్యాంక్ యూ. మిమ్మల్ని మట్టికి స్వప్న అక్క అని పిలవను, నేను స్వప్నాన్ని పిలుస్తాను.